వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిఐడితో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ వేదికగా ప్రకటించారు. అవసరమైతే ఈడీ సహకారం కూడా తీసుకుంటామని, వారికి కేసు రిఫర్ చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం విక్రయించిన మద్యం వల్ల ఎంతమంది ఆరోగ్యాలు నాశనమయ్యాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది మంగళసూత్రాలు తెగిపోయాయి తదితర లెక్కలన్నీ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తెలుస్తామని చెప్పారు. రాష్ట్ర ఖజానాకు సమకూర్చాల్సిన ఆదాయాన్ని ఎలా పక్కదారి పట్టించారో బయటపెడతామన్నారు. గత ప్రభుత్వ అక్రమాలతో ఖజానాకు 18,860 కోట్ల నష్టం జరిగిందని చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో దాదాపు 1,00,000 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు నగదు రూపంలోనే జరిగాయని చెప్పారు. ప్రభుత్వ ఖజానాకు చేర్చాల్సిన సొమ్ము విషయంలో ఇంత పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరగడం ఎక్కడ లేదని వివరించారు. తద్వారా నల్లధనంతో జేబులు నింపుకున్నారని ఆయన ఆరోపించారు. సొంత డిస్టిలరీ ఏర్పాటు, మద్యం తయారీ, సరఫరా ఇలా ప్రతి దశలోనూ అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై శ్వేతపత్రాన్ని ఆయన శాసనసభలో విడుదల చేశారు. ఇది దేశంలోని అతిపెద్ద కుంభకోణమని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి కుంభకోణాన్ని చూడలేదని అన్నారు. మద్యపాన నిషేధం కమిట్మెంట్ లేదు, ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు. పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం, అక్కడ మొత్తం మ్యానిపులేషన్ కి, పర్సనల్ గెయిన్ కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇల్ ప్లాన్డ్, ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్ గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అడుగడుగునా తప్పులు చేశారు. దానివల్ల నేరాలు పెరిగాయి, బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది, బూట్ లెగ్గింగ్ వచ్చింది. మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. అయితే జరిగింది మీరు చూస్తే 75% పెంచారు. 1-2%గా 75% పెంచారు. మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలబిడితనం కూడా వస్తుంది. అదే జరిగింది. మొదటిది బ్లూ తెలంగాణ, తర్వాత కర్ణాటక, తర్వాత ఆంధ్ర. నైబరింగ్ స్టేట్స్లో ఆదాయం పెరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఆదాయం తగ్గింది. తగ్గిన ఆదాయం వీళ్ళ పాకెట్లకి వెళ్ళాయి. ఎంత దుర్మార్గం అంటే ఇది ఫిగర్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇయర్ బై ఇయర్ లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ అండ్ ఇన్కమ్. నేను మొత్తం 14-15 తీసుకున్నాం. 5 ఏళ్లు తీసుకుంటే 4,680 కోట్లు డిఫరెన్స్. 14-19 మనకు తెలంగాణకి. 2 రాష్ట్రాలు ఒకటిగా ఉన్నాయి, పాలసీ ఒకటే. ఆ రోజు ఈఎన్ఏ కూడా నేను తీసుకొచ్చిన పాలసీనే, అదే వాళ్ళు అమలు చేశారు. 5 ఏళ్ళు కూడా మనం ఇక్కడ అమలు చేశాం. ఇక్కడికి వచ్చే కొందికి రెవెన్యూ ఇవన్నీ 42,762 కోట్లు డిఫరెన్స్. 10 టైమ్స్ పెరిగిపోయింది. ఒకే సంవత్సరం 4,500 కోట్లు. ఇక్కడ 58% పాపులేషన్, అక్కడ 42% పాపులేషన్. పాలసీ వ్యత్యాసం వల్ల ఈ దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. ఈ తరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరోగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లైస్ అయిన దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరోగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయల నగదు అమ్మకాలు జరిగాయంటే, అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు, అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.